హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. ఈ క్లాస్‌లో మనం ఈ యొక్క పవర్ క్వరీ ఎడిటర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేసేసుకొని మనము ఇయర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ యొక్క ఎంటర్ డేటా, ఓకే. ఈ యొక్క ఎంటర్ డేటా అనే ఆప్షన్ యూజ్ చేసేసుకొని డేటా అండ్ సేల్స్ అని చెప్పేసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసేసుకొని అందులో వాల్యూస్ ఎంటర్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇలా ఎంటర్ చేయడానికి ట్రై చేసేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత మీ ఓన్‌గా ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు గో టు ట్రాన్స్‌ఫార్మ్ డేటా, హోమ్‌లో ట్రాన్స్‌ఫార్మ్ డేటా అండ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్లిక్ చేయండి. మీకు ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్లిక్ చేయగానే పవర్ క్వరీ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు ఏంటంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఇయర్, మీకు ఓన్లీ ఇయర్‌కి ట్రాన్స్‌ఫార్మ్ కావాలంటే క్లిక్ చేసేసినట్లయితే మీకు ఓన్లీ ఇయర్స్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫార్మ్ చేసేస్తది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంటూ సింబల్ చూసినారా? ఇది రైట్ క్లిక్ ఇచ్చేస్తే వెళ్ళిపోతది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చేస్తది. ఇప్పుడు నీకేంటంటే స్టార్ట్ ఆఫ్ ఇయర్ స్టార్ట్‌కి సంబంధించిన డిస్‌ప్లే కావాలంటే ఇయర్ స్టార్ట్ చూడండి 1 వచ్చినది ఆటోమేటిక్‌గా. లేదు నాకు ఇది ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఎండ్‌కి ఇయర్‌కి మాత్రం ట్రాన్స్‌ఫార్మ్ కావాలంటే ఎండ్‌కి ఇయర్‌కి మాత్రం ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. ఇప్పుడు మీరు ఒక్కసారి చూస్ క్లోజ్ అండ్ అప్లై అనుకున్నాం అనుకో, ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడేమవుతుందో చూడండి. మొత్తం డైరెక్ట్‌గా ఎండ్ ఆఫ్ ది ఇయర్‌కి మనకు డేటా ట్రాన్స్‌ఫార్మ్ అనేది జరగడం అయినది. ఓకే. ఈ విధంగా మనము ఈ యొక్క ఇయర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది మనము చేసుకోవచ్చు. తర్వాత మీకు ముందు ఇవన్నీ మీకు రియల్ టైమ్‌లో ఎందుకు ఉపయోగపడతాయో కూడా చెప్తాను. ఇదంతా ఏంటంటే బేసిక్ అన్నమాట. ఓకే. బేసిక్‌లో మీకు చెప్పడం జరుగుతున్నది. ఓకే. సో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ BI క్లాసెస్ పవర్ BI నేర్చుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.